జగన్ మాయామహల్ విశాఖ తీరాన రిషికొండపై విలాసమత ప్యాలెస్లు 3 భారీ భవనాలు 12 పడకల గదులు అత్యంత ఖరీదైన మంచాలు పరుపులు షాండ్లియర్లు 1,41,438 చదరపు అడుగుల మేర నిర్మాణాలు సెంటు ఇంటి కంటే ఇక్కడ బాత్రూంలే పెద్దవి పేదల ప్రతినిధి కట్టించుకున్న పెత్తందారి భవంతి జగన్ మాయామహల్ అట ఇది జగన్ది కాదురా నాయన ఇది జగన్ది ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కట్టిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు కట్టించవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన భవనం సీఎం క్యాంప్ ఆఫీస్లో మంత్రుల భవనాలు కట్టిస్తే అవి మంత్రులే అయితే అవి చంద్రబాబు నాయుడు గారిది అయితే అట్లే జగన్మోహన్ రెడ్డి ఏదైనా నిర్మిస్తే రిషికొండో ఇంకోటో XYZ ఏది నిర్మించినా అది జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి మహల్ కాదు అది ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన భవనం అది ఏపీ ప్రభుత్వ సొమ్ముతోని కట్టింది అది దాన్ని జగన్కి ఎందుకు అంట కడతారు జగన్ది కాదు మళ్ళీ ఆయనకి గిట్లు ఇచ్చారు జగన్ మాయామహల్ అట ఈనాడు పత్రిక ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ వేసింది ఆ మాయామహల్ అని ఇది పెత్తందారి భవంతి అంటే పెత్తందారి భవంతి కాదు ఇది ప్రజల భవంతి ఇది ప్రభుత్వ భవంతి ప్రభుత్వానికి సంబంధించిన గెస్ట్ హౌసా ఇంకోట XYZ ఏదన్నా ఉండొచ్చు దానికి సంబంధించిన భవనం అది ఒకవేళ సీఎంగా గెలిస్తే జగన్మోహన్ రెడ్డి అందులో క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడానికి కట్టినా మొత్తానికైతే ఏది కట్టినా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులే అయింది దాని తర్వాత దీంట్లో అనేక రకాలుగా వైఎస్ భారతి గారి యొక్క ఆమె టేస్ట్కి అనుగుణంగా ఆమె దిశానిర్దేశంతోనే కట్టారు ఆమె కోసమే కట్టారు ఆమె ఏమైనా రాణియా లేదా ఆయన ఏమైనా రాజా జగన్మోహన్ రెడ్డి ఆయనే శాశ్వతంగా ఉంటాడా ముఖ్యమంత్రిగా లేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గెలిచిండు ఆయనే ఏమైనా శాశ్వతంగా ఉంటాడా ఉండేది ప్రజలు ఉన్నన్ని రోజులే ప్రజలు ఉంచినన్ని రోజులే ఉంటారు ప్రజలు ఉంచినన్ని రోజులే ఆ భవనాలు కానీ ఆ భవంతులు కానీ ఆ విలాసాలు కానీ ఏ పార్టీకైనా ఏ ముఖ్యమంత్రికైనా దాని తర్వాత ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే ఇవాళ దాన్ని జగన్మోహన్ రెడ్డి భవనం జగన్మోహన్ రెడ్డి కట్టించుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఉండటానికి కట్టించుకుంటూ ఆయన సొంత భవనం కాదు అది